నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ సీనియర్ నేతలకి కీలక పదవులు అయితే అవి ఏంటి? ఎవరికి అనేది మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలకి అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా యువతకి అంటే అంటే యంగ్ ఏజ్ లో యంగ్స్టర్స్ కి కొంతమందికి అంటే చంద్రబాబు నాయుడు గారు చూశారు యంగ్స్టర్స్ కి సార్ ఎట్లయినా చేసి వాళ్ళకి పదవులు ఇవ్వాలని. అలానే అయితే కొంతమంది సీనియర్స్ కి పదవులు రాలేదని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అయితే వాళ్ళలో కొంతమంది సీనియర్స్ కి పదవులు కీలక పదవులు ఇస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి ఆ కీలక పదవులు తీసుకునే నాయకులు ఎవరంటారు? మొదట శ్రీ గారు మీకు అలాగే టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో ప్రజలు కూటమిని ఎన్డీఏ కూటమిని చాలా బాగా నమ్మిన మేనిఫెస్టో, ప్రజలు నమ్మిన ఆశయాలకి అనుగుణంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు వల్ల మా కుటుంబకి మరింత గురుతర బాధ్యత మా భుజస్కంధాల ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అలాగే ఇతర కార్పొరేషన్ పదవులు కావచ్చు, స్పీకర్ కావచ్చు, విప్పులు కావచ్చు, అధికార భాష చైర్మన్లు కావచ్చు, ఏవైనా కానీ ఒక కత్తి మీద సాన్లాగా రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకి మరింత చేరువుగా ఉండేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే జగన్మోహన్ రెడ్డి పట్టిన గతే ఇతర పార్టీలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ అనుభవం మనం తీసుకోవాలి. ప్లస్ ప్రజలు వాళ్ళని పరిపాలిస్తే సక్రమంగా వాళ్ళకి కోరికలు తెలిస్తే ఏ స్థాయికి తీసుకెళ్తారంటే 151 మంది ఎమ్మెల్యేలు నాకు ఇచ్చారని బిర్రబీకిన జగన్మోహన్ రెడ్డి గారిని లాగి లెంపకాయ కొట్టి 11 కింద కూర్చోబెట్టారు. అదే ఇది మేము ఊహించిన విధంగా 164 సీట్లు ఇచ్చారంటే ఈరోజు మాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించిన బాధ్యత మాకుంది. కాబట్టి యువతకి, యంగ్ స్టార్స్ కి మంత్రి పదవులు ఇవ్వాలనుకున్నారు. బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూర్చొని సమగ్ర సర్వేల ద్వారా విచారించి ఎవరు కాస్త నిజాయితీ గుండి పనిచేసి చదువుకున్న వాళ్ళు ప్రజలకి మరింత సేవలు చేస్తారనే ఉద్దేశంతో ఈ మంత్రివర్గ కూర్పు జరిగింది. ఆ కూర్పు ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కానీ మీడియాలో వచ్చి ఒకరు ఆ చైన పార్టీని అడిగారు, ఏమండి మీరు సీనియర్ నాయకులు కదా, మీకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారా అని అడిగితే ఆయన చెంప చెల్లమనే విధంగా తీర్పిచ్చాడు. ఏమండి ఇలాంటి సందర్భాలు చేయకూడదు, నాకు తెలియదు. ఎందుకంటే నాకు 25 ఏళ్ల వయసులో రామారావు గారు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 20 ఏళ్ళకి మంత్రి పదవి ఈనక్కర్లేదా, వాళ్ళు మంత్రులు కానక్కర్లేదు, చెప్పండి మీరే అనే విధంగా. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఎప్పుడు మేమే మంత్రులుగా ఉండాలనా అని చాలా చక్కటి మెచ్యూరిటీ వాయిస్ చెప్పండి. దాంతో బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ విధంగా ఆశపడే కొంతమంది ఆశావాదులకు కానీ ఒకసారి ఆలోచన పరిజ్ఞానంలో పడిపోయారు. ఎందుకంటే అవును నిజమే కదా, మనం ఎప్పుడు మనమే మంత్రులుగా ఉంటే కొత్త వాళ్ళకి అవకాశాలు కదా దీంతో సరే ఇప్పుడు సీనియర్లు మనం గౌరవించాలి కదా. యంగ్ స్టార్స్ ని, కొత్తగా ఎన్నికైన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చాం, వాళ్ళు శాఖలు పనిచేసాం, వాళ్ళు వాళ్ళ ప్రజా కార్యక్రమంలో నిమగ్నమైనారు, పేజీలు ఓపెన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మంత్రిగా వెళ్ళి, అలాగే అయిన పదవి గారికి స్పీకర్ ఇస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారికి ఇప్పిస్తున్నారు, అలా విధంగా మన భాషా సంఘం చైర్మన్ గా ఉచిశ్వరి గారు ఇస్తున్నారు. ఇట్లా అనేక విప్పులు దులిపానాయుడు దగ్గర కూడా విప్పించారు. ఇట్లా కొంతమంది సీనియర్లు గతంలో పార్టీ కోసం పనిచేసి తన జీవితాంతం పార్టీకి అర్పించిన పెద్ద పెద్ద నాయకులు, అనుభవం కలిగిన వాళ్ళందరూ కూడా ఉచిరీతను గౌరవించాలి కాబట్టి వాళ్ళకి మిగిలిన మరింత బరువైన కార్యక్రమం ఇప్పుడు ఒక జిల్లా ఇన్ఛార్జీలుగా, ఇలాంటి ఒక 4-5 జిల్లాలకి కోఆర్డినేటర్ గా, వేరే జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా, ఇలాంటి అంశాల పైన వాళ్ళ సేవల్ని మరింత గొప్పగా ఉపయోగించుకొని కొత్త పాత కలయికలతో అద్భుతమైన సక్సెస్ఫుల్ ఫార్ములాతో పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చడంతో పాటు 2029 టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ 2029కి నల్లేల మీద నారులాగా వెళ్ళాలి. ప్రతిపక్షం అట్ట లేకుండా పోయింది, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని మనం గౌరవించాలి, దానికి అనుగుణంగా పరిపాలించాలి. ఈ రోజు ల్యాండ్ శాండ్ మైను దోచుకుని వాళ్ళు రాష్ట్రం తెచ్చారు. ఇప్పుడు మనం రీకనెక్ట్ చేసుకోవాలి రాష్ట్రాన్ని. 30-20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది, ఇప్పుడు రాజధాని నిర్మించుకోవాలి, తక్షణమే పోలవరం కట్టుకోవాలి. యువత చాలా ఉద్యోగాలకు కొన్ని ఏళ్లుగా అవస్థపడుతున్నారు, వాళ్ళు డిఎస్సీ ప్రకటించాలి. ఇది కాకుండా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పూర్తి స్థాయిలో రాష్ట్రం దివాళా తీసిపోయింది. కాబట్టి ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి, రిఫార్మ్స్ ఏర్పాటు చేసుకోవాలి. రిఫార్మ్స్ ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయాలి. వీటితో పాటు పార్టీని నిర్మించుకోవాలి, పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న వీళ్ళందరినీ కూడా గౌరవించే విధంగా తగిన స్థాయిలో పదవులు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశారని చెప్పాలి. ఆ కసరత్తులో మోర్ సక్సెస్ఫుల్ రిజల్ట్ అవుట్పుటింగ్ వస్తుందనే విషయాన్ని చాలా క్లియర్ గా ఉన్నాం. చాలా మంది చాలా రకాలుగా
వివాదాలు పెట్టాలని చూస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా చక్కటి తీర్పు ఇచ్చారు మన సీనియర్ నాయకులు. మాకు తగిన పదవులు ప్రభుత్వం ఇస్తుంది, మాకేం అసంతృప్తులు లేవు, మేము ప్రజా సేవ కోసం వచ్చాం, ఇన్ని రోజులు ఇన్ని తర్వాత ఇంత బృహత్తరమైన అంటే మొట్టమొదట విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇంత భారీ మెజారిటీ వచ్చిన పార్టీ ఏది లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి. మేము వాళ్ళ అధికారం చెలాయించే విధంగా కాకుండా ప్రజలకు సేవ చేసుకునే వాళ్ళగా ఉంటాం. కాబట్టి మాకు ఇచ్చిన పదవుల్ని తగిన న్యాయం చేస్తాం, గౌరవిస్తాం, ప్రజల మనసులు తెలుసుకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడడంతో అందరికీ అది ఒక ఆదర్శంగా మారిపోయింది. దాంతో రాష్ట్ర ప్రజలు కూడా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రులు కూడా సీనియర్లు చాలా చక్కటి మాట చెప్పారు, ఇది మనకు అనుభవం కాబట్టి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని అన్యాయాల అక్రమాలకు పోకుండా ప్రజలకు సేవ చేద్దాం, మంచి అవుట్పుట్ తీసుకొద్దాం. దానివల్ల పార్టీ పేరు ప్రతిష్టతో పాటు 29 ఎలక్షన్స్ ఈజీగా అవుతుందని చెప్పి ఒక ఫార్ములాతో ముందుకెళ్తారు. కాబట్టి మోర్ సక్సెస్ఫుల్ టీమ్ ఆఫ్ ఎన్డీఏ కమిటీ, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో వచ్చే నిధుల పైన సరైన కసరత్తు చేసి ప్రజలకు మంచి ఫలాలు అందించి ప్రభుత్వం ముందున్న టాస్కులు భారీ టాస్కుల్ని ఈజీగా అవలీలుగా విన్నవడానికి కొత్త పాత కలయికలతో మేధావులు వయసురీత్యా అనుభవం వాళ్ళు యువత కొత్త వాళ్ళతో పరుగులు ఎత్తించాలనే ప్రభుత్వాన్ని ఈ రోజు వాయువేగంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంటల్ మోర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఫార్ములా. కాబట్టి 100% సీనియర్లకి జూనియర్లకి న్యాయం చేస్తూ పరిపాలన ఫలాలు ప్రజలకు అందిస్తూ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. మా దాంట్లో ఎటువంటి నమ్మకం లేదు, మీ ద్వారా పూర్తి స్థాయి భరోసా ఇస్తాం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గతంలో కాకుండా ఈసారి చాలా కొత్తగా ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈసారి కొత్తగా ఉండబోతుందా లేదా సార్? 100% పాలమ్మ. ఈరోజు చూడండి మీరు అంటే ప్రమాణ స్వీకారం కాకముందే అమరావతి పరిగెత్తిస్తాం. చూస్తుంటే గంటలు మిరుముట్లు వెళ్ళిపోయే విధంగా రాజధాని లైటింగ్ గానీ, సీడ్ యాక్సెస్ రోడ్డు గానీ, భూగర్భ డ్రైనేజ్ కేబుల్స్ గానీ, రోడ్లు గానీ, అలాగే డ్రైనేజ్ వర్క్స్ కానీ బ్రహ్మాండంగా అద్భుతంగా మున్సిపల్ ముఖ్య శాఖ మంత్రి చర్చ తీసుకోకముందే మొత్తం పరుగులు అభివృద్ధిగా చూస్తుంటే ప్రజల కళ్ళల్లో ఆనందాలు కనబడుతున్నాయి. ఇది కదా మనం చూడాలనుకున్న అమరావతి, ఇది కదా చూడాల్సిన పరిపాలన. ఎల్లకాలం జగన్మోహన్ గారు బియ్యం వేయాలి మేము తినాలి, జగన్మోహన్ గారు బియ్యం వేయాలి మేము తినాలి, ఈ పరిపాలన మాకు వద్దు. ఇది మా ఆత్మగౌరవం సంబంధించిన విషయంది. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అమరావతి రాజధాని, అటువంటిది ఇంత అద్భుతంగా ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి పనిలో ఇండస్ట్రీస్ విషయంలో కానీ చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఫార్ములా సంబంధించి సెంచు స్టార్ట్ చేయడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టేశారు. అంటే పూర్తి స్థాయి ఇండస్ట్రీస్ కానీ, ప్రతి జిల్లా డెవలప్మెంట్స్ కానీ, ప్రతి జిల్లాలో పరిపాలనా పరమైన అంశాలను కూడా టగటగని గాడి పెట్టడం, అన్ని ట్రాక్ మీదకి వెళ్ళిపోవడం చూస్తుంటే వాయువేగంతో వెళ్తున్నటువంటి పరిపాలన దక్షత కలిగిన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు సాటిస్ఫై అవుతున్నారు. అందుకే ఈ రోజు 2014-19 పరిపాలనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిపాలనకి తేడా అప్పుడే కనిపిస్తుంది. పోలీసుల్లో మార్పు కనబడుతుంది, రెవెన్యూ శాఖలో మార్పు కనబడుతుంది, ప్రభుత్వ డాక్టర్లు హాస్పిటల్లో మార్పు కనబడుతుంది. తక్షణం వెంటనే లా అండ్ ఆర్డర్ విషయం కానీ, భద్రత విషయం కానీ టగటగడగా జరగడం వల్ల ఏంటంటే జనాలు చాలా పర్టికులర్ గమనిస్తున్నారు. ఇది మనం కోరుకున్న మార్పు అని చెప్పారు. దానికి అనుగుణంగా వాళ్ళ ఊహించిన దానికన్నా ఇంకా అంతకు మించి ప్రభుత్వం చేసి వాళ్ళ మనసులు వాళ్ళ అభిమానాలు గెలుచుకొని 29 మళ్ళీ పార్టీ పిచ్చి సాధించడానికి ఫార్ములా రెడీ చేసుకున్నామా. అది సక్సెస్ఫుల్ ఆ ఫార్ములా. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఎన్డీఏ కమిటీ పూర్తిగా ఏ ఇబ్బందులు సర్దుకుంటాం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూర్చొని మాట్లాడుకొని మంత్రివర్గ విస్తరణ కావచ్చు, సీనియర్లకు న్యాయం చేయడంలో కావచ్చు, పరిపాలన విషయంలో కానీ ఎక్కడ ఏ రకమైన విషయాలు అవతవకలు జరగకుండా ఏలెత్తి చూపించకుండా పరిపాలన చేస్తాం. శభాష్. అక్కడ ఇంద్రుడు అమరావతిలో ఏ విధంగా పరిపాలించాడో ఆంధ్ర రాష్ట్రంలో ఈ చంద్రబాబు గారు అమరావతిలో ఏ విధంగా పరిపాలిస్తారని ముక్కును వేలు వేసుకునే విధంగా పరిపాలన చూపిస్తామని మీ ద్వారా ఘంటాబద్ధంగా హామీ ఇస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు ధన్యవాదాలు.